హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అప్పు అయితే పాత ఫైల్స్ని తీసుకురమ్మని కానిస్టేబుల్కి చెప్పడంతో ఇక మొత్తానికైతే అన్ని ఫైల్స్ కూడా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక నందగోపాల్ గురించి హత్య గురించి ఇక కేసు ఫైల్ చేసి ఉన్న ఫైల్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కానిస్టేబుల్ అయితే మేడం ఆ ఫైల్లో ఇక నేను పర్సనల్గా చూస్తున్నాను మేడం, మీరేమీ అవసరం లేదు, ఈ కేసు నేను చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు చూసేది? ఈ కేసు గురించి నేను మొత్తం చూస్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇక అంటూ ఉండగా ఒక్కసారిగా ఇక అనుమానం వస్తుంది పోలీస్కి అయితే. వెంటనే అమ్మ బాబోయ్, ఈ విషయంలో ఇక ఈ అప్పు మేడం గారు ఖచ్చితంగా ఇక నందగోపాల్ బ్రతుకున్నాడా చనిపోయాడా అన్న సంగతి తెలుసుకుంటే చాలు, మొత్తం బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు అర్జెంటుగా నందగోపాల్కి ఈ విషయం చెప్పాలి అని చెప్పి సీక్రెట్గా బయటకి వస్తాడు. ఇక అక్కడ ఉన్న పోలీస్ అయితే ఇక నందగోపాల్కి వెంటనే బయటికి వచ్చి, నందగోపాల్ నువ్వు బ్రతుకున్నావన్న సంగతి ఎవరికీ తెలియదు, చనిపోయావనే నమ్మించాను, కాబట్టి నువ్వు ఎక్కడా కూడా ఉండడానికి వీల్లేదు, నువ్వు నేను చెప్పినట్టుగా ఒక ప్లేస్లోకి వెళ్ళిపో అని చెప్పి ఇక పోలీస్ అయితే నందగోపాల్కి చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే అక్కడి నుంచి నందగోపాల్ అయితే వెళ్ళిపోతాడు. ఇక అప్పు అయితే మొత్తానికి కేసు మొత్తం కూడా ఇక చూస్తూ ఈ నందగోపాల్ చనిపోతే వెళ్ళి ఇక మార్చురీలో నందగోపాల్ శవాన్ని చూడాలి అని చెప్పి ఇక వెంటనే ఇన్స్పెక్టర్ ఏడి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇన్స్పెక్టర్ వచ్చి ఏం కావాలి మేడం అనగానే, నాకు నందగోపాల్ డెడ్ బాడీ కావాలి, చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. ఒక్కసారిగా మేడం ఇప్పుడు ఎందుకు మేడం, ఇక వాడు చనిపోయాడు, ఇప్పుడు వాడిని ఇక ఎవరి కోసం మేడం అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, నీకెందుకు, వాడిని ఏం చేశారన్న సంగతి నీకు అడగట్లేదు, వాడు చచ్చాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారా, లేదంటే బాడీని మార్చురీలో పెట్టారా అనగానే వెంటనే అది మేడం మార్చురీలోనే పెట్టారు మేడం అని చెప్పి ఇక తడబడుతూ చెప్పగానే ఇక అప్పుకి అనుమానం వస్తుంది. ఇక వెంటనే నేను వచ్చి చెక్ చేయాలి, ఖచ్చితంగా నాకు నంద శవం కావాలి అని చెప్పి అప్పు అంటుంది. ఇక ఇంతలోనే ఇక్కడ చూస్తే రాజ్ కావ్య బ్యాంకుకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ లాకర్లోవి తీసుకొని వస్తానని చెప్పి రాజ్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాజ్ చాలా బాధపడుకుంటూ లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్, ఇంటి పేపర్లు, ఆఫీస్వి అన్నిటికి సంబంధించినవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కావ్యరాజ్ ఇద్దరు కూడా ఏమండి, ఏదో మనకి ఈ రకంగా రాసి పెట్టిందని అనుకుంటామా, లేదంటే తాతయ్య గారు కష్టాజితం ఆడెవడో దొంగడు ఇక కొట్టేసినట్టుగా అనుకుంటామా, ఏం అర్థం కావట్లేదు, ఎంత కష్టపడితే రూపాయి వస్తుందో నాకు తెలుసు, అలాంటిది 100 కోట్ల రూపాయలు తాతయ్య గారు పాపం షూరిటీ పెట్టారు, కానీ వాడు మన తాతయ్య గారి పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఈ డబ్బంతా వాడికి వదిలేస్తున్నాం, కానీ ఇంత డబ్బు ఇంత ఆస్తి మన తాతయ్య గారికి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఊహించండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే సీతారామయ్య, ఇందిరాదేవి కూడా ఇక రేపు వచ్చి బ్యాంక్ ఆఫీసర్లు జప్తు చేస్తారని ఇక గోడలు పట్టుకొని పునాదులన్నీ కూడా వేసినప్పుడు విషయాలు, ఇక సీతారామయ్య ఇంటి కింద ఏ రకంగా కష్టపడ్డాడో అదంతా కూడా లోపల ఆలోచించుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి కూడా ధైర్యం చెప్తుంది, ఏమండి మనం అనుకున్నది ఎప్పుడూ కూడా మన శాశ్వతం కాదండి, మనకి ఏదైతే రాస్తాడో అదే శాశ్వతం, ఇన్ని సంవత్సరాలు మనకి ఇంట్లో ఉండాలని రాసి పెట్టుంది, ఇక మనం ఏం చేస్తాం చెప్పండి, కానీ రాజ్ కావ్య వాళ్ళిద్దరూ ఏ రోజుకైనా మన పేరుని పోగొట్టరండి, వాళ్ళిద్దరూ కూడా నిలబెడతారు, వాళ్ళ మీద నాకు ఆ నమ్మకం ఉంది అనగానే, అవును చిట్టి, నా మనవడు రాజ్ ఏ రోజు నా పేరుని పోగొట్టలని నాకు బాగా తెలుసు, పోనీలే ఈరోజు ఈ డబ్బు ఇదంతా బ్యాంకు వాళ్ళకి జప్తు చేసిన ఇంట్లో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే అంతే, కలిసికట్టుగా ఉండాలి, అంతకు మించి నేనేం కోరుకోవట్లేదు అని చెప్పి సీతారామయ్య అంటూ ఉంటాడు.
ఇక వెంటనే అప్పు అయితే ఈ పోలీస్ ఆఫీసర్ మీద చాలా అపనమ్మకం ఏర్పడుతుంది. వీడు ఏదో తేడాగాళ్ళ అనిపిస్తున్నాడే, ఇందాక ఫైల్ తీసినప్పుడు కూడా వెంటనే బయటికి వెళ్ళాడు, ఇప్పుడు కూడా మార్చురీకి వెళ్దామంటే అసలు వీడు భయపడుతున్నాడు, దేనికి భయపడుతున్నాడు అని చెప్పి ఒక్కసారిగా ఇక వీడిని ఫాలో చేయాలి అని చెప్పి అట్లానే చూస్తూ ఇప్పుడు వద్దులే మార్చురీకి, రేపైతే మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, ఇప్పుడు నాకు కూడా ఓపిక లేదు అని చెప్పి అనగానే సరే మేడం అని చెప్పి వెంటనే ఇక నందగోపాల్కి ఫోన్ చేస్తాడు. నందగోపాల్ ఇక పలానా ప్లేస్కి రా అని చెప్పి అనగానే ఇక వెంటనే నందగోపాల్ అయితే ఎందుకు ఏంటి అని చెప్పి ఇక అనగానే ఇంతలోనే నందగోపాల్ ఇక ఒక్కసారిగా నేను ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాను, పలానా ప్లేస్లోనే ఉన్నాను, నాకు డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం నేను నీ దగ్గరకు వద్దామనుకుంటే కానీ అక్కడ ఇక ఎవరైనా నన్ను చూసి గుర్తుపడతారని నేను ఈ పక్కనే ఉన్నాను అని చెప్పి అనగానే అక్కడే ఉండు, అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావద్దు, నేనే వస్తాను, నేను నీకు వచ్చి విషయం అంతా చెప్తాను అని చెప్పి ఇక పోలీసు ఆవిడైతే ఇక వెనకాలే వెళ్తుంది. అప్పు కూడా దూరం నుంచి అప్పు అలాగే ఇక ఫాలో చేస్తూ మొత్తానికైతే నందగోపాల్ ఇక బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని అయితే తెలుసుకుంటుంది. నందగోపాల్ ఇక బ్రతికే ఉన్నాడు అంటే ఖచ్చితంగా డబ్బు మొత్తం వాడే కట్టాలి, అనవసరంగా అక్క బావ ఇన్ని రోజులు వీడి కోసం వెతికారు, కానీ ఈరోజు అర్థమైంది ఏంటంటే వీడు కావాలని మోసం చేస్తూ చచ్చిపోయినట్టు నటించాడు, వీడికి సాయం ఈ పోలీసోడు బాగా చేస్తున్నాడు, వీళ్ళిద్దరి సంగతి తేల్చేస్తాను, అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారో మొత్తం కనిపెడతాను అని చెప్పి అప్పు అయితే ఇక పగడబందీగా అక్కడికి ఇక వెళ్ళే లోపలే వీడియో తీసి కావ్య వాళ్ళకి పంపిస్తుంది. కావ్య వాళ్ళు వెంటనే ఇక అదే టైంలో శృతి ఫోన్ చేసేసరికి శృతి ఏదైనా పంపిస్తుందేమోనని చూసేసరికి అప్పు పంపిస్తుంది. ఏమండి అప్పు మనకి ఒక వీడియో పంపించింది అని చెప్పి ఓపెన్ చేసి రాజ్ కావ్య చూస్తారు. అందులో ఒక్కసారిగా నందగోపాల్ని చూసి షాక్ అయిపోతాడు రాజ్. వీడు బ్రతికే ఉన్నాడా, రాస్కెల్ మనల్ని నమ్మించాడు, మరి వాడు చచ్చిపోయాడని ఆ రోజు మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పాడు కదా అనగానే అంటే దీన్ని బట్టి ఆ పోలీస్ మీ ఫ్రెండ్ కూడా ఏదో తప్పు చేస్తున్నాడని అర్థమైందండి నాకు అనగానే అవును కళావతి, నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది, ప్రతిసారి నందగోపాల్ దగ్గరికి వెళ్ళే టైంలో ఇక వీడు వచ్చి కావాలని మనల్ని సైడ్ ట్రాక్ చేసేవాడు, నందగోపాల్ ఆజుకి ఇక ఎక్కడుంది అని చెప్తే ఫారెన్ వెళ్ళిపోయాడని కొన్ని రోజులు, లేదు ఇక్కడే ఉన్నాడని కొన్ని రోజులు, అలాగే ఇక మధ్యలో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ మొత్తానికి వాడు చచ్చిపోయినట్టు మనల్ని నమ్మించాడు, వాడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అనగానే అప్పు వెంటనే కాల్ చేస్తూ అక్క బావ నేను చెప్పిన లొకేషన్ దగ్గరికి రండి, ఆ నందగోపాల్ని ఇక మనం పట్టుకుందాం అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్యరాజ్ ఇద్దరు ఆలోచన లేకుండా ఇద్దరు ఇమిడియట్లీగా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక నందగోపాల్ అయితే ఇక మాట్లాడేసి ఇక వెళ్ళిపోతుంటాయానికి అప్పు అయితే ఒక్కసారిగా తుపాకీని షూట్గా పెట్టి ఏయ్ నందగోపాల్ మర్యాదగా లొంగిపో అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నందగోపాల్. ఇక వెంటనే పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇదిగో నందగోపాల్ నిజంగా చంపేస్తాను, ఆ తర్వాత కేసులో ఎవరో చంపారని సృష్టిస్తాను, మర్యాదగా లొంగిపోతే నువ్వు ఇక మా కస్టడీలో ఉండి నిజం చెప్తావు, తర్వాత నీకు నూకలు ఉన్నంతకాలం బ్రతికి బట్టకడతావు, లేదనుకో ఖచ్చితంగా ఒకే ఒక్క బుల్లెట్తో నిజంగానే మొన్న యాక్టింగ్ చేసినట్టుగా నిజంగా చేస్తావు అని చెప్పి అప్పు అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా పోలీస్ అతనైతే నందగోపాల్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకద్దు, పారిపో అని చెప్పి వీడు కూడా పరిగెడుతూ ఉంటాడు. ఇక అప్పు ఒకవైపు అప్పుడే రాజ్ కావ్య కారులో నుంచి దిగి మొత్తానికైతే నందగోపాల్ని అలాగే ఇక పోలీస్ అతన్ని ఇద్దరిని కూడా పట్టుకుంటారు. నందగోపాల్ని ఇక రాజ్ అయితే కాలర్ పట్టుకొని చంపలు రెండు వాయిస్తాడు. ఒరే అసలు నిజంగా నువ్వు మనిషివా పశువా, డబ్బుని కావాలనుకోవడం ఎవరికైనా ఉంటుంది, కానీ అడ్డదారిలో డబ్బు కావాలనుకోవడం కొంతమందికే ఉంటుంది, నువ్వు మా డబ్బు అంతా తీసుకొని ఇక మొత్తానికైతే బ్యాంకుకి టోకరా పెట్టి వెళ్ళిపోయావు, టోకరా పెట్టుకున్నందుకు మేము ఇప్పుడు వరకు స్ట్రెస్ ఫీల్ అయ్యి డబ్బంతా మేం కడుతున్నాం, కేవలం నీ వల్ల మా ఆస్తులన్నీ జప్తు చేయడం వరకు ఇక బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మర్యాదగా వచ్చి బ్యాంక్ దగ్గరికి వచ్చి లొంగిపో, అప్పు నువ్వు కడతావని చెప్పు, లేదంటే అనగానే నందగోపాల్ రాజ్ అనవసరంగా నన్ను కొడుతున్నారు, నన్ను కొట్టినంత మాత్రానే మీకేమొస్తుంది, నేను ఇందులో ఒక పావు లాంటి వాడిని అంతవరకే, నిజానికి అనామికనే
ఇదంతటికీ కారణం అని చెప్పి ఇక ఊహించని షాక్ ఇస్తాడు నందగోపాల్. ఒక్కసారిగా ఇక కావ్య పోలీస్ అతని దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగా ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఇంత అన్యాయానికి ఇలా పాల్పడతావని అస్సలు ఊహించలేదు. నీలాంటి వాళ్ళు ఉండటం వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అందరికీ కూడా కోపం ఏర్పడింది. చిచ్చి, అసలు నువ్వు మనిషివి కాదు అని చెప్పి అంటూ ఉండగానే, మనిషిని వాడెందుకు ఒప్పుకుంటాడు, వాడు పశువుతో సమానం కళావతి, నువ్వు తప్పుకో అని చెప్పి ఇక పోలీసుడికి కూడా బాగా కోటింగ్ ఇస్తాడు. మొత్తానికైతే బావా, వీళ్ళిద్దరికి నాకు వదిలేసే, వీళ్ళిద్దరి సంగతి నేను తేలుస్తాను. రేయ్ నందగోపాల్, నడరా. బ్రతుకున్న మనిషే చనిపోయినట్టుగా సృష్టించడం ఎంత పెద్ద కేసో నీకు తెలీదా అని చెప్పి అనగానే, అది తప్పట్లేదు మేడం, ఏదో డబ్బాస్ చూసి ఆ రకంగా అనగానే, చీ ఆపు, డబ్బు కోసం ఎంత పనైనా చేస్తావా నువ్వు? నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేనున్న దగ్గరే డ్యూటీ చేస్తూ నాకు విరుద్ధంగా నువ్వు పనిచేస్తావని ఎలా ఊహించావు? ఈ అప్పు సంగతి నీకు తెలీదు. యూనిఫామ్ ఒంటి మీద లేనప్పుడే ఎంతోమంది మక్కలు ఇరగొట్టిన దాన్ని, అలాంటిది ఇప్పుడు యూనిఫామ్ కూడా ఉంది. అలాగే నువ్వు అన్యాయం చేసావు. నీ మక్కలు ఎలా ఇరగొట్టినని ఊహిస్తున్నావు? నడ్రా బై నడు అని చెప్పి ఇద్దరిని కూడా ఈడ్చుకెళ్ళి సెల్లో పడేస్తుంది. ఇక రాజు వెంటనే కూడా, అమ్మయ్య కళావతి, మన సొమ్ము నిజంగా ఒక్కొక్క రూపాయి కష్టార్జితం అనేది ఉంది. ఎప్పుడు కూడా పరాయి సొమ్ము పాము వంటిది అంటారు. అలాగా మన డబ్బు మనకి దేవుడు మనకు తిరిగి ఇస్తాడని నేను ఊహించలేదు అని చెప్పి ఇక రిలీఫ్ అయిపోతాడు రాజ్. అప్పుడే ఏముందండి, అసలు కదా ముందే ఉంది అని చెప్పి అంటుంది కావ్య. అంటే ఏంటి కళావతి అని చెప్పి రాజ్ అనగానే, అవునండి, ఈ నందగోపాల్ గారికి పోలీసుడు వెనకాల ఉన్నది అనామికనని ఇందాక చెప్పారు కదా. ఆ అనామిక అసలైన దొంగ. దాన్ని అందరి ముందు నుంచోపెట్టి అందరి ముందు దాన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అంటుంది అప్పు. వెంటనే ఇక రాజు అయితే, అవును, ఈ డబ్బుకి వీళ్ళకి సంబంధం ఉంది, కానీ అసలైన స్విచ్ దాని దగ్గరే ఉంది, దాని దగ్గరే డబ్బంతా ఉంది, దాన్ని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయాలి అని చెప్పి అప్పు వెంటనే ఇక వీళ్ళిద్దరినీ సెల్లో వేసి ఇక అనామిక దగ్గరికి వెళ్ళాలని వెంటనే బయలుదేరుతుంది. ఇక జేబులో సెల్ ఫోన్ పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్ వెంటనే అనామికకి కాల్ చేస్తాడు. మేడం నేను అనగానే, నువ్వే ఏంటి టైంలో ఎందుకు చేస్తావు అనగానే, మేడం చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏ దారి లేదు, లొంగిపోవడమే కరెక్టు, మీరు కూడా లొంగిపోతే మంచిదని చెప్తున్నాను అనగానే, షడప్, లొంగిపోవడం ఏంటి, అయినా నువ్వేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు, నువ్వు డిపార్ట్మెంట్లో ఉన్నవాడివేగా, అలాంటిది నువ్వెందుకు ఇంత పిరిగ్గా మాట్లాడుతున్నావు అనగానే, వెంటనే మేడం నేను పిరిగ్గా మాట్లాడడానికి ఇక నందగోపాల్ దొరికిపోయాడు మేడం, నందగోపాల్ని నన్ను అరెస్ట్ చేసి లోపలేసింది ఆ అప్పు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. ఏంటి, మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిందా? అప్పునా? పిచ్చేమన్నా పట్టిందా అనగానే, లేదు మేడం, ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మా పక్కనే పెడతామని చెప్పి మరీ వెళ్ళింది. ఇప్పుడు మీరు గనక ఆ అప్పు చేతికి తిక్కారంటే మిమ్మల్ని ఆడమనిషిని కూడా చూడదు, మాకంటే ఎక్కువగా కోటింగ్ ఇచ్చేలా ఉంది అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది అనామిక. వెంటనే అక్కడే ఉన్న ఇక సామంత్ అయితే, ఏంటి అనామిక, ఏంటి, ఎవరు ఫోన్ చేశారు, ఏంటి అరెస్ట్ చేశారంటున్నారు, ఏం జరుగుతుంది అనగానే, సామంత్ నువ్వేమీ బెదిరిపోవద్దు, ఇప్పుడు మనం అసలైన ఆయుధం ఇక వేయాల్సిన టైం వచ్చింది, ఇప్పుడు గనక నా దగ్గరికి వస్తే ఇక కావ్యరాజ్కి ఏం ప్రూఫ్ ఉన్నట్టు? ఆ నందగోపాల్ గారు ఏదో చెప్తే నా మీద నమ్మేస్తారా? నేను చూసుకుంటాను, నువ్వేమి ఫికర్ చెయ్యొద్దు అని చెప్పి నందగోపాల్కి ఇక ధైర్యం చెప్పి వెంటనే ఇక అక్కడి నుంచి అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది. రుద్రాని ఫోన్ లిఫ్ట్ చేసి చాలా ఏడుపు గోదుతో, చెప్పు అనామిక, నిజానికి 100 కోట్ల రూపాయలు అప్పు ఉన్న సంగతి మాకెవరికీ తెలీదు, నీకే ఎలా తెలిసిందని నేనే కాల్ చేద్దాం అనుకున్నాను, అయిపోయింది అనామిక, అంతా అయిపోయింది, ఇక రేపే బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తు చేసుకొని ఆస్తులన్నీ కూడా పట్టుకు వెళ్ళిపోతారు, మాకు ఇక ఏమీ మిగలలేదు, నేను రాహుల్ ఇద్దరు కలిపి రోడ్డు మీద అడుక్కున్నట్టు కళలు కూడా కనేస్తున్నాము అనామిక అని చెప్పి ఇక బాధపడుతూ అంటుంది. ఇక వెంటనే, అయ్యో ఆంటీ మీరేమీ బాధపడద్దు, ఖచ్చితంగా రేపు బ్యాంకు వాళ్ళు రావటం, జప్తు చేయడం ఇవన్నీ జరిగిపోతాయి, మీరు హ్యాపీగా ఉండండి అనగానే, ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు, బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి, నా ఆస్తి నాకు కావాలి, కానీ ఆస్తి మొత్తం బ్యాంకు వాళ్ళు పట్టుకపోతే నేనెందుకు కూల్గా ఉండాలి,
అని చెప్పి ఏడుస్తుంటే, అయ్యో పిచ్చి ఆంటీ, నిజానికి ఆస్తి మొత్తం మీకు ఒకవేళ ఉన్నా మీ చేతికి రాదు. ఎందుకంటే ఆ కావ్య, ఆ స్వప్న, ఆ అప్పు ముగ్గురు కూడా చాలా దేశముద్రులు. ఇక పెద్ద ఆయన అంటావా, ఆయన బ్రతుకున్నంతకాలం ఆ కావ్యరాజు జపమే చేస్తారు. ఉమ్మడి కుటుంబం అని చెప్పి ఎవరిని కూడా విడిగా వెళ్ళనివ్వరు. ఒకవేళ వెళ్ళినా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అనగానే, అవును ఎంతైనా నువ్వు ఈ ఇంట్లో ఉన్నదానివి కాబట్టి నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆస్తి జప్తు చేస్తే నిలువ నీడ కూడా ఉండదు కదా అనామిక. అప్పుడు నేను నా కొడుకు రోడ్డు మీద పడాల్సిందేగా అనగానే, అయ్యో ఆంటీ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద పడరు. ఎందుకంటే మీరు రోడ్డు మీద పడకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా కొంత డబ్బు అయితే మీకు ఇస్తాను. ఆ డబ్బును తీసుకొని మీ ఇంట్లో పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బు మీదే అయిపోతుంది. మీరు హ్యాపీగా ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోవచ్చు అనగానే, అనామిక ఏం మాట్లాడుతున్నావు? అంత డబ్బా? నేను ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయి అంత డబ్బా అనగానే, అక్షరాల 50 కోట్లు మీరు ఖచ్చితంగా, నువ్వు అలాగే రాహుల్ ఇద్దరు కూడా నా విషయంలో చాలా హెల్ప్ చేశారు. మీ రుణాన్ని ఇలా తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక వెంటనే ఆశపడుతూ, అంటే ఇల్లు గొల్లైపోయినా పర్వాలేదు, నాకు నా కొడుకు నా సంతోషమే కావాలి, ఎంత డబ్బు నాకు ఎందుకు ఇస్తున్నట్టు అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. అదేంటి ఆంటీ, మీరు ఏమన్నా పరాయి మనిషా ఏంటి? మీరు ఎప్పుడు కూడా పాపం నన్ను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా అండగానే ఉన్నారు. కానీ నిజానికి ఈ డబ్బు మీదే ఆంటీ అని చెప్పి అంటుంది. ఏమైంది అనామిక, ఎంత 50 కోట్లు నా డబ్బా అనగానే, అవును మరి, నిజానికి 100 కోట్లు సంబంధించిన విషయం లేవనెత్తిందే నేను. అసలు 100 కోట్ల సంగతి ఎవరికైనా తెలుసా? సీతారామయ్య అలా సంతకం పెట్టిన సంగతి ఎవరికైనా తెలుసా? కానీ నీ ద్వారానే తెలిసింది కదా ఆంటీ అనగానే, అవును 1 ఇయర్ బ్యాకు నేనే చెప్పాను కదా ఈ విషయంలో నీకేం హెల్ప్ చేశాను నేను అనగానే, అయ్యో ఆంటీ, నువ్వు ఒకరోజు సీతారామయ్య ఇక నందగోపాల్ వాళ్ళ తాతయ్యకి ఫ్రెండ్ అని చెప్పిందే మీరు. ఆ తర్వాత ఇక షూరిటీ సంతకం పెట్టిందని కూడా చెప్పింది నువ్వు. అసలు నిజానికి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి వదిలేసింది మీరే కదా ఆంటీ అనగానే, ఏంటి నేను ఈ ప్లాన్ వేసింది అనగా అంటే నిజానికి నువ్వేనా ఇదంతా చేసింది అని చెప్పి షాక్ అయిపోతుంది రుద్రాణి. ఎస్, నేనే ఆంటీ. ఆ నందగోపాల్ని అడ్డం పెట్టుకొని వాడిని నా చేతుల్లో పెట్టుకొని ఈ 100 కోట్ల డ్రామాని లేవనెత్తిందే నేను. ఆ రాజ్ కావ్య వాళ్ళు ఇక పూర్తిగా డౌన్ఫాల్ అవ్వాలి, కంపెనీలు మూసుకుపోవాలి, దుగ్గిరాల కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. ఆ రోజు మీరు నాకు ఇచ్చిన ప్లాన్ని నేను సక్రమంగా ఇంప్లిమెంట్ చేశాను, సక్సెస్ పొందాను. అందుకే నాకు 50 మీకు 50 అనగానే, వాహ్ నిజంగా చిన్నదానివైనా చాలా మంచి ప్లాన్ వేసావు అనామిక. నేను చూడు ప్లాన్లు వేయడమే తప్పించి అవి ప్లాన్లో పెట్టలేను. నిజానికి నువ్వు దేవతవి అనామిక. ఈ డబ్బు మొత్తం నాకు ఇచ్చి పుణ్యం కట్టుకున్నావు. ఇక ఈ దుగ్గిరాల కుటుంబంతో నాకు సంబంధం లేదు. వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. వీళ్ళ ముతక సామెతలు. ఆ ముసలోడు చచ్చిపోతాడేమో, హ్యాపీగా ఆస్తి పంచుకుందాం అనుకుంటే చావకుండా తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక్కడేమో ఈ అపర్ణ, ఈ దానిలక్ష్మి సెంటిమెంట్ ఫూల్స్. ఎంతసేపు ఎప్పటికప్పుడు ఓకే చెప్తుంది మీ మాజీ అత్త, కానీ సీరియస్ విషయానికి వచ్చేసరికి ఇక మనిషి మన మాట వినదు. ఇక వీళ్ళ కుటుంబం ఏమైపోతే నాకేమి, నేను మాత్రం శుభ్రంగా ఈ డబ్బుతో ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అనామిక మనసులో అయితే, పిచ్చిదానా, ఇప్పుడు గనక నన్నొచ్చి పోలీసులు సోదా చేస్తే ఈ డబ్బు అంతా కూడా ఆల్రెడీ రుద్రాణి రూమ్లోనే ఉంటుంది కాబట్టి దుగ్గిరాల కుటుంబం దగ్గరే ఉంది. దుగ్గిరాల కుటుంబం నందగోపాల్తో ఈ నాటకం ఆడించి చివరాఖరికి వేల దగ్గర డబ్బు పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని నేను క్రియేట్ చేయడానికి, అందుకని అని చెప్పి మనసులో అనుకొని, సరే రుద్రాణి ఆంటీ నేను ఉంటాను అని చెప్పి ఇక డబ్బు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పండి అని చెప్పి రాహుల్ని పంపించమని చెప్తుంది. రాహుల్ వచ్చి 50 లక్షల రూపాయలు, 50 కోట్ల రూపాయలు ఇక తెచ్చి ఇంట్లో పెడతాడు. ఇక ఇంతలోనే కావ్య, రాజ్ అలాగే అనామిక దగ్గరికి అప్పుతో సహా వెళ్తారు. ఇక అప్పు వెనక నుంచి వస్తుంటే రాజ్, కావ్య వెళ్తారు. ఇక అనామిక అయితే, ఎవరు మిమ్మల్ని రానిచ్చింది, మీరు నా ఆఫీస్కి ఎందుకు వచ్చారు
అసలు మీలాంటి వాళ్ళు ఆఫీస్లో అపాయింట్మెంట్ అడిగి రావాలి అని చెప్పి పొగరపోతూ ఉంటుంది. షడాప్ అనామిక, నోటికొచ్చినట్టుగా వాగావంటే నీ చెంప చెళ్ళు మరి పగిలిపోతుంది, జాగ్రత్త అని చెప్పి కావ్య అంటుంది. ఏ కావ్య, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా ఆఫీస్కి వచ్చారు సరే, దేనికొచ్చారు అని చెప్పి అనగానే, నేనేమీ నీతో మంతనాలు జరపడానికి రాలేదు, నిన్ను త్వరలోనే జైలు జీవితం అనుభవించుతావని చెప్పి చెప్పడానికి వచ్చాను అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు సామంత్. ఏం మాట్లాడుతున్నారు? జైలు జీవితం ఏంటి అని చెప్పి అనగానే, అవును సామంత్, నీకు తెలియదు కదా, ఏదో ఒకరోజు నువ్వు కూడా జైలుకి వెళ్తావులే. ఎందుకంటే ఇలాంటి ఆడది పక్కనుంటే ఎవరినైనా ముంచేస్తుంది. నువ్వు ఒక లెక్క ఏంటి అనగానే, కావ్య, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అనగానే, నేను ఎందుకు వస్తానో నీకు తెలీదా? నందగోపాల్తో కలిపి నువ్వు డ్రామా ఆడిన సంగతి అంతా మాకు రివీల్ అయిపోయింది. మర్యాదగా నిజాన్ని ఒప్పుకొని డబ్బుని చేతికి అప్పచెప్పి వెళ్ళి జీబులో కూర్చో అనగానే, ఏంటి, నేను నీకు డబ్బు ఇచ్చి ఇక జీబులో కూర్చోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ అనామిక ఏ రోజు కూడా ఒకరికి లొంగి తల వంచి బ్రతకదు. నా డబ్బు నా ఇష్టం. నాయనా, నా దగ్గర డబ్బులున్నాయని సంగతి ఎవరు చెప్పారు అనగానే, ఎవరు చెప్పడం ఏంటి, ఆ నందగోపాల్ని పట్టుకున్నాం, వాడిని 4 తగిలిస్తే మొత్తం చెప్పాడు. నందగోపాల్ రాత్రికి రాత్రే డబ్బు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడంట. ఆ డబ్బు మొత్తం నువ్వు హ్యాండ్ వర్క్ చేసుకొని నందగోపాల్ని నీ గ్రిప్పులో పెట్టుకున్నావు. ఇదంతా నందగోపాల్ చెప్పాడు. మర్యాదగా డబ్బు ఇస్తావా ఇవ్వవా అనగానే, చూడు కావ్య, నువ్వు కానీ రాస్ కానీ ఇంకా ఎవరైనా కానీ నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బు అనేది అందరి దగ్గర ఉంటుంది. మా కంపెనీలో వచ్చిన లాభాలతో నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకేం అవసరం నందగోపాల్ డబ్బు నేను తినేయడానికి? నందగోపాల్ మీకు దొరికాడు కాబట్టి నందగోపాల్ని అరెస్ట్ చేసుకోండి, లేదంటే నందగోపాల్ని ఎవరు హత్య చేయించారో వాళ్ళని వెతికి పట్టుకొని అరెస్ట్ చేయించండి. అంతేగాని నా దగ్గరకు వచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా వస్తే మాత్రం మర్యాదగా ఉండదు అనగానే, అప్పుడు ఎంటర్ అవుతుంది. అరెస్ట్ వారెంట్తోనే వచ్చాను అనామిక. నిన్ను ఆ సామంత్ని ఇద్దరిని సెల్లో పెట్టి వారం 10 రోజులు 3rd డిగ్రీ మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీ ఇద్దరికి పోలీస్ లాకప్లో పెళ్ళనమాట అని చెప్పి అప్పు యూనిఫామ్తో స్టైలిష్గా ఇక నడుచుకుంటూ రావటం అనామిక తట్టుకోలేదు. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఇక రాస్ కావ్య అయితే అప్పుని చూసి అప్పు అని చెప్పి హ్యాపీగా ఇక కావ్య అంటూ ఉంటే, అక్క, దెయ్యాల ముందు వేదాలు చదివినట్టు దీంతో ఇంకా మాటలేంటక్క, దీని గురించి పచ్చి నిజాలన్నీ వాడు చెప్పిండు. ఆల్రెడీ నందగోపాల్కి ఇప్పటికి 2 సార్లు కోటింగ్ పడింది. వాడు మొత్తం కక్కేసిండు. డబ్బు మొత్తం నీ అకౌంట్లో పెట్టుకొని నందగోపాల్ని నమ్మించి నందగోపాల్ని బోర్డు తిప్పేమని చెప్పిందే నువ్వని వాడు మొత్తం చెప్పాడు. చల్ నడు మర్యాదగా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ముందుకు నడుస్తున్నట్టుగా నడిచి తన దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ని కావ్య, రాస్, అప్పు వాళ్ళకి కళ్ళల్లో కొట్టి అక్కడి నుంచి మాయమైపోతుంది అనామిక. నందగోపాల్, అనామిక ఇద్దరు కిందకి దిగిపోయి కారు వేసుకొని ఇక వెంటనే పారిపోతూ ఉంటారు. ఒక్కసారిగా కళ్ళు కడుక్కొని బయటికి వస్తుంది అప్పు. ఎంతలోనే అనామిక కారు కనపడదు. ఇక కావ్య, రాస్ కూడా అది రాక్షసి అప్పు, అందుకే దానికి భయం వేసింది. నువ్వు అరెస్ట్ చేసి లోపల వేస్తావని తెలుసుకుంది. అందుకే నాగ్గా అది ముందే ప్రిపరేషన్లో ఉంది. దాన్ని ఏదో విధంగా ఈరోజు పట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబంలో ఇక రుద్రాని డబ్బు తీసుకొని వచ్చి ఇక బ్యాగ్లో సర్దుకొని మంచం కింద పెడుతూ ఉంటే స్వప్న చూస్తుంది. చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి, 1 కాదు 2 కాదు, ఇన్ని కోట్ల రూపాయల, అసలు ఇంత డబ్బు మా అత్తకి ఎక్కడిది అని చెప్పి ఇక ఏం మాట్లాడుతుందా, ఎవరితో మాట్లాడుతుందా అని చెప్పి ఫోన్ల వంక రుద్రాని ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతలోనే రుద్రాని అనుకున్న రకంగానే ఇక ఫోన్ చేస్తుంది అనామికకి. అనామిక అని చెప్పి ఫోన్ చేయగానే అనామిక వాళ్ళు కారులో ఉండడం బట్టి వాళ్ళు లిఫ్ట్ చేయని పరిస్థితి. ఇక వెంటనే, ఏంటి మమ్మీ, ఎంత డబ్బు నా కళ్ళలో కూడా చూడలేదు మామ్ అని చెప్పి అనగానే, అవునరా, నువ్వంటావు, నేనే చూడలేదు. అయినా ఇక నుంచి మనకి ఇక కోటీశ్వరుల యోగం పట్టింది. నువ్వు కోటీశ్వరుల్లో ఒకటి అయిపోతావని నాకెందుకో నమ్మకం కలుగుతుంది. ఇవి అక్షరాల 50 కోట్లరా. ఆ అనామిక నాకు ఇచ్చింది, లైఫ్ సెటిల్మెంట్గా ఇచ్చింది పేమెంట్. ఈ డబ్బులు తీసుకొని ఇక నేను నీతో హాయిగా
ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఇంతలోనే ధాన్యలక్ష్మి అలాగే అపర్ణ ఇద్దరు అటువైపుగా వెళ్తూ ఉండడం వల్ల స్వప్న మొత్తం కూడా వాళ్ళిద్దరిని రుద్రాణి పండారాన్ని బయటపెట్టిస్తుంది. ఇక రుద్రాణి మాట్లాడిన మాటలన్నీ వినేస్తారు ధాన్యలక్ష్మి అపర్ణ. ఇక ఈ ఇల్లుతో నాకు సంబంధం లేదు, నేను కూడా హ్యాపీగా ఫారెన్ వచ్చి ఇక నేను కూడా సెటిల్ అయిపోవాలి. రాహుల్ నేను ఇద్దరం ఫ్లైట్కి వెళ్ళిపోవాలి ఈ రోజు నైటే. ఈ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. అనామిక, నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా చాలాసార్లు నీకు సహాయం చేశాను, కానీ ఇక వీళ్ళ దగ్గర మనం ఎటు పోవడానికి లేదు. వీళ్ళు పరమ కిరాతకుల్లాగా వెతుకుతారు. ముఖ్యంగా ఆ కావ్య కళ్ళు ఇక ఖచ్చితంగా మనం ఎక్కడున్నా పట్టిస్తాయి. కాబట్టి ఈరోజైతే ఇక్కడే ఉండిపో, రేపు పొద్దున్నే మనం వెళ్దామని చెప్పి సీతారామయ్య ఇక అంటూ ఉంటాడు. సీతారామయ్య మాటలు విన్న ఇక అమ్మాయి ఇక వెంటనే సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక స్వప్న అలాగే ఇక ధాన్యలక్ష్మికి ఈ మొత్తానికి ఇక రుద్రాన్ని బండారాన్ని మొత్తం కూడా కళ్ళ ముందు చూపిస్తుంది. చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతుందో, ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో చూసారా? ఆ అనామిక ఈ 50 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఇక మన ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం శుభ్రంగా సంతోషంగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవాలి అంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకోండి, మా అత్త ఎలాంటిదో చూసారా ఆంటీ అని చెప్పి ధాన్యలక్ష్మికి అలాగే అపర్ణకి రుద్రాన్ని మొత్తం బండారాన్ని బయట పెట్టించేలా చేస్తుంది స్వప్న. ఒక్కసారిగా ఇక ఇద్దరు కూడా రుద్రాణి దగ్గరికి వస్తారు. బ్యాగ్ లోపలికి దాచేస్తూ ఉంటుంది. రుద్రాణి, ఏంటి బ్యాగ్ లోపలికి పెడుతున్నావు, బయటకు తీ అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక ఒక్కసారిగా బ్యాగ్ బయటకు తీయగానే ఒక్కసారిగా 50 కోట్ల రూపాయలు కనిపిస్తాయి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక రుద్రాణి వెంటనే, మీరేంటి నా వంక దొంగలా చూస్తున్నారు, ఇదంతా నా డబ్బు, మీరందరూ కూడా నాకు ఆస్తి ఇవ్వకపోయినా ఆ అనామిక నాకు ఈ డబ్బు ఇచ్చింది, ఈ డబ్బుతో నేను కోటీశ్వరాలుగా నేను ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా, అందులో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సుభాష్ ప్రకాశం ఇద్దరు వచ్చి ఇక ఏంటి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుతావా, నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలో నేను చెప్తానులే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే చిచ్చి ఇది ఇంట్లో ఉంటే ఏంటా అనుకున్నాను, కానీ దీని ఎంత గలీజ్గా ఇంత మన వెనకాలే ఉంటూ గోతులు తవ్వుతుందని అసలు ఊహించలేకపోయాను. స్వప్న, నువ్వు గనక ఈరోజు మా ఇద్దరు కళ్ళు తెరిపించకపోతే జీవితాంతం ఇది మంచిదే అనే నేనే అపోహలోనే ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉండగా ఇక వెంటనే, ఏంటి నేను అనామికతో డబ్బు తీసుకున్నానని నా గురించి తప్పుగా అనుకుంటున్నారా? మీరందరూ ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఈ డబ్బు తీసుకొని ఫారెన్ వెళ్తాను, మీతో నాకు సంబంధమే లేదు అని చెప్పనగానే, ఆగు, ఎక్కడికి వెళ్ళేది నువ్వు అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి వస్తుంది. రావడంతోనే ధాన్యలక్ష్మి ఇక అపర్ణ ఇద్దరు కలిసి మొత్తం చెప్తారు. ఇందిరాదేవి చంప చెళ్ళు అనిపించి, మర్యాదగా బ్యాగ్ అక్కడ పెట్టు, ఈ డబ్బు అనామికకి ఎక్కడిది, మొత్తం మాకు తెలుసు. ఈరోజు కావ్యరాజ్ ఇక అనామికని అరెస్ట్ చేయడానికి అప్పు సహాయం తీసుకొని వెళ్ళారు. ఆ అనామిక నిన్ను ఇక ఇక్కడ డబ్బు ఇచ్చింది నీ గురించి కాదు, ఈ డబ్బు ఇచ్చి ఈ డబ్బుతో మా సీతారామయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ చాలా ఘోరమైన ఫ్యామిలీ, పోలీసుల దృష్టిలో డబ్బు మొత్తం కూడా మనం ఆల్రెడీ నందగోపాల్ దగ్గర నుంచి దోచుకొని పెట్టుకున్నామని సృష్టించడానికి ఈ కొత్త నాటకం ఆడింది. ఆ నాటకంలో భాగమే నిన్ను యూజ్ చేసుకుంది. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఎంతకాలం నిన్ను ఇంట్లో ఒక కూతురులాగా చూసుకొని ఉంటే ఎంత ద్రోహం చేస్తావా, డబ్బు కోసం అమ్ముడుపోతావా, నువ్వు ఇక ఏం బాగుపడతావు, ఖచ్చితంగా ఈ ఇల్లు వదిలి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధమైపో రుద్రాణి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. ఏమీ అర్థం కాదు ఇక రుద్రాణికి. ఏమైందిరా, నా వెనకాల ఏమైంది, ఈ అనామిక నాకు డబ్బు ఇచ్చితే ఏంటో నా డబ్బు అనుకున్నాను, చివరాఖరికి ఇలా చేయడానికా అని చెప్పి షాక్ అయిపోతుంది. ఎంతలోనే పోలీసులు వస్తారు. రుద్రాణి గారు, మీ దగ్గర 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు అనామిక డబ్బు ఉందని మాకు తెలిసింది, ఆ డబ్బుని మీరు ఎందుకు దాచిపెట్టారు, అయినా మీరు అలాగే ఇక ఆ అనామిక గారికి సంబంధం ఏంటి అని చెప్పి పోలీసులు ఒకటే అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు స్వప్న చెప్తుంది, ఏమండోయ్ మిమ్మల్ని ఇప్పుడే చెప్పాను కదా, ఇంకా మీ అమ్మ వెనకాల ఉంటే నిన్ను కూడా పోలీసులు తీసుకొని లోపలేస్తారు, ఇప్పటికైనా ప్లేట్ మార్చేసి నా దగ్గరికి రా, లేదంటే జీవితాంతం
ఇక కళ నెరవేరిపోతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే పోలీసులు అనామిక దగ్గర ఉన్న డబ్బును తీసుకొని రుద్రాణి ఉన్న దగ్గర డబ్బు తీసుకొని రుద్రాణిని అరెస్ట్ చేస్తారు. ఇటువైపు ఏమో కారులో వెళ్ళిపోతూ ఉన్న అనామిక సామంత్ని ఇక దూరం నుంచి అప్పు అయితే టైర్కి గన్ను పెట్టి కాలుస్తుంది. దెబ్బకి పంచర్ అయిపోతుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా దిగిపోయి పరుగు పెడుతూ ఉంటే ఒకవైపు రాస్ ఒకవైపు కావ్య పరుగున వెళ్ళి అనామికకి సామంత్ని పట్టుకుంటారు. అప్పు అయితే అరెస్ట్ చేసి ఇక అనామికని అలాగే నందగోపాల్ని జీప్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాణిని అరెస్ట్ చేస్తారు. అలాగే అనామిక అలాగే సామంత్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక మొత్తానికైతే రుద్రాణి అనామిక సామంత్ ముగ్గురు కూడా జైలు పాలవుతారు. కావ్య అప్పు ఇక స్వప్న ముగ్గురు కూడా దుగ్గరాల ఇంటి కోడలుగా చాలా సంతోషంగా ఉంటారు. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.